హాయ్ అండి, వెల్కమ్ టు జియాస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ పిండి అండి. ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పిండితో బొండాలు చేసుకుందాము. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర తరుగు. ఇది మల్టీగ్రెయిన్ పిండి. 1 కప్పు పిండి అయితే 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. ఆశీర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ అండి. ఇదే వాడతాను నేను చపాతీలకైనా పూరీకైనా కూడా. చాలా హెల్దీ. 1/2 కప్ పెరుగు తీసుకున్నానండి. 1/2 కప్ పెరుగు, 1 1/2 స్పూను ఉప్పు, రాళ్ళుప్పే మెత్తగా చేసింది అది. అలాగే కొద్దిగా వంట సోడా అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం కలిపేసుకోవాలి. మైసూర్ బోండా బాగా రావాలంటే ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి. ముందు ఇవన్నీ కలిసి పిండికి అంతా పట్టేలాగా పెరుగు అన్నీ కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటా పిండి ఈ కంటెన్సీలో ఉండాలండి. పిండి మాత్రం ఒక 5 మినిట్స్ వరకు ఇలా బీట్ చేయాలి మనం. అప్పుడు లోపల పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనకి మెత్తగా స్మూత్గా వస్తాయి బజ్జీలు. మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగుంటాయి. ఎక్కువ టైం లేకపోతే కనీసం ఒక 5 మినిట్స్ అయినా చేసుకోవాలి. చాలాసేపు బీట్ చేశానండి. పిండి చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో ఒక ప్లేట్ పెట్టి 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ నానిన తర్వాత పిండి ఇలా ఉందండి. స్మూత్గా అయిపోయింది. చాలా స్మూత్గా ఉంది. దీన్ని ఇంక మనం ఏమీ కలుపుకోవట్లేదు. మళ్ళీని డైరెక్ట్ వేసేసుకోవటమే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సైడ్ నుంచి ఇలా కొద్దిగా తీసుకుని వేసేసుకోవచ్చండి. వేసిన వెంటనే కలపకూడదండి. చూడండి, వేగింది. అదే దాని అంతటా అదే తిరిగిపోయింది. తీసేద్దామండి, వేగిపోయినాయి.
వేగిపోయినాయండి, తీసేద్దాం. అయిపోయినాయండి, స్టవ్ కట్టేస్తున్నాను. మల్టీగ్రెయిన్ పిండితో మైసూర్ బజ్జీ అండి. ఎంత గుల్లగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఉల్లిపాయ వేయలేదండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసాను. కొద్దిగా చిటికెడు వంట సోడా వేసాను. చాలా బాగా వచ్చినాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. మనకి మైదా కన్నా గోధుమ పిండి బెటర్ అంటారు. గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ అయితే ఇంకా మంచిది కదండి. ట్రై చేసి ఎలా ఉన్నావో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పుట్నాలు నువ్వులతో చట్నీ అండి. ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఈ మైసూర్ బజ్జీ ఈ చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.